పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ఒక వరం ఒక జీవనాడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరంతో ప్రారంభమైంది. ఇప్పటికే 7 సార్లు సెక్రటరియట్లో ఆయన స్వయంగా రివ్యూ చేయడం కానీ, పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు విచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 అని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ క్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 టు 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2కు సంబంధించి మొన్న నవంబర్లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ రకంగా మల్టిపుల్గా అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికొకటి ప్యారలల్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14, 19లో 72% పోలవరం పనులు చేస్తే 19, 24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈరోజు 17 నెలల కాలంలోని ఈరోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకు కారణం కూడా మీరు చూశారు మొన్న వర్షాకాలంలో సైతం వరదల సమయంలో సైతం పనులు నిలిచిపోకుండా అప్పర్ కాపర్ డ్యామ్ లీకేజ్ రోజుకు 400-500 క్యూసెక్కుల నీరు లీకేజీని అరికెట్టేటువంటి విధంగా బట్రస్ డ్యామ్ను 100% ఒక సీజన్లో పూర్తి చేయడమే కాదు లిఫ్ట్ తోటి కూడా ఉపయోగించుకొని ఆ రకంగా పనుల్ని నిలవకుండా చేశాం. కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఆ రైట్ కనెక్టివిటీస్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గోదావరి వరద జనాలు అటు రైట్ మెయిన్ కెనాల్ ఇటు లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వెళ్ళాలంటే ఆ రైట్ కనెక్టివిటీస్ 82% ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు. అత్యంత క్లిష్టమైనటువంటి ఇప్పుడు మిమ్మల్ని కూడా ఈ టన్నెల్స్లోకి వెళ్ళేటప్పుడు అందరినీ కూడా బయట ఉండమని చెప్పి కేవలం లిమిటెడ్గానే మేము టన్నెల్స్లోకి వెళ్ళాం. ఎందుకంటే క్లిష్టమైనటువంటి టన్నెల్స్ మీరు కూడా మనం చూసారు. తెలంగాణలో ఈ టన్నెల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఏ రకంగా అక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయో. ఇప్పుడు ఇక్కడ కూడా మొన్న లాస్ట్ సీజన్లో మరి ఇక్కడ టన్నెల్లో కూడా కొన్ని ఇబ్బంది వచ్చినా దాన్ని కూడా అధిగమించి స్ట్రెంగ్తన్ చేసుకుని ఈ క్లిష్టమైనటువంటి లైనింగ్ వర్క్ని పూర్తి చేసుకొని ఈ రైట్ కనెక్టివిటీస్ ఇప్పటికీ 82% పూర్తి చేసాం ఈ రైట్ కనెక్టివిటీస్. అదేవిధంగా లెఫ్ట్ కనెక్టివిటీ చూస్తే 62% పూర్తి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిర్వాసితులు ఈవేళ ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా మొన్న సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు ఇచ్చాం, మన దీపావళికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏడాదిలో 2000 కోట్ల రూపాయలు ఈవేళ నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఇచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్వాసితుల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ అది ఒక నిదర్శనం. అందుచేతే ప్రాజెక్టుతో పాటుగా ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా 1 year బిఫోర్ అంటే 2026 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి నిర్వాసితుల ల్యాండ్ ఎక్వేషన్, R&R, కాలనీలు అనేటువంటి ఆలోచన.
ఇంకొక పక్కన జల విద్యుత్ కేంద్రం కూడా త్వరితగతిన అది కూడా పూర్తి చేయాలని, ఇంకొక పక్కన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ పనులు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1200 కోట్ల రూపాయలు పెట్టి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుని రేపు 2026 సీజన్లో అనకాపల్లి వరకు కూడా ఈ గోదావరి వరద జలాలను తీసుకెళ్లాలని ఇట్లా ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదు కాబట్టి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి 1/2%, 1/4% కాదు, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదని ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి, సాక్షాత్తు ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో సైతం 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్ అని ముచ్చటగా 3 సమయాలు చెప్పి ఆఖరిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితులు చూసి ప్రజల్లో కూడా ఏంటి 2027కి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమవుతుందా అని ప్రజలకు కూడా ఎంతో కొంత అనుమానం ఈ రోజుకి కూడా ఉంది అని అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నిర్వాకం, విధ్వంసం, ధ్వంసం ఈరోజు కారణం. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల్ని పురోగతిని సాధిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.